దేవుని నామానికి వందనాలు. నేను నా యొక్క జీవిత సాక్ష్యాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. నా యొక్క చిన్నతనం నుంచి నేను ఎలా దేవుడిని తెలుసుకున్నాను, దేవుని తెలుసుకున్న తర్వాత నా జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు ప్రతిదీ ఎలా ఒడదొడుకులు ఎలా లేచాము, ఎలా నిలబడ్డాము, మళ్ళీ దేవుని కృపను బట్టి పడిపోయిన ప్రతిసారి దేవుడు ఎలా లేవనెత్తి నిలవబెట్టాడు. ప్రతిదీ కూడా దేవుని ఎలా దేవుడు నా జీవితంలో కార్యములు చేశాడు. ఇప్పటి వరకు నా జీవితంలో ఏ కార్యములు అయితే చేశాడో ప్రతిదాన్ని నేను దేవుడి కృపను బట్టి నేను పంచుకోవాలనుకుంటున్నాను. నా ఈ యొక్క జీవిత సాక్ష్యం దేవునికి మహిమకరంగా మీకు ఎవరో ఒకరికైనా నా యొక్క జీవిత సాక్ష్యము మీలో ఒక మార్పును, ఒక నిరీక్షణను, విశ్వాసము పెంచుతుందనేటటువంటి ఆశతో నా యొక్క జీవిత సాక్ష్యాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. అందరి బట్టి దేవుడి నామానికి వందనాలు. అయితే నేను నా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ వాళ్ళ తమ్ముడు, మా మామయ్య, అతను చర్చికి వెళ్ళేవారు. అతను చిన్నప్పటి నుంచి, అతను వెనకాతల ఒక 5th క్లాస్ నుంచే చిన్నప్పుడు వెళ్ళడం అలవాటు. తెలియని వయసు, అలాగా తెలిసిన వయసు వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళలేదు, మానేసాము తెలిసింది కాబట్టి. అయితే మళ్ళీ నేను ఎప్పుడు తెలుసుకున్నాను, మళ్ళీ నేను దేవుడిలోకి ఎప్పుడు వచ్చాను, ఎప్పుడు దేవుడు నన్ను అతని వైపు ఆకర్షించుకున్నాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాను. అందుబట్టి దేవుడి నామానికి వందనాలు.